హాయ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇది దావీదు కీర్తన. దేవునిని దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పర్వతము మీదకి ఎక్కదగిన వాడెవడు అని అతడే ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్నకు అతడే జవాబిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో వారే కదా అని దావీదు భక్తుడు ఆ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. ఆ గుడారం అంటే పరలోక రాజ్యం, ఆ పర్వతం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలరు, ఎవరు ఉండగలరు అని గనక మనం చూసినట్లయితే, ఎవరైతే సరైనటువంటి నడవడిక కలిగి ఉంటారో వారే దేవుని పర్వతం మీదకు ఎక్కగలుగుతారు, ఆయన గుడారంలో నివసించగలుగుతారు.